హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మనం చేసుకుంటున్నాము మన తెలంగాణ స్పెషల్ స్నాక్ సర్వపిండి. నాకు తెలుసండి మీరు నా వాయిస్ మిస్ అయ్యారు చాలా, అందుకోసమే మీకోసం వచ్చేసా. సో ఇప్పుడు మన సర్వపిండికి కావాల్సింది మెయిన్ వచ్చేసి బియ్యపిండి అండి. ఈ బియ్యపిండిని నీట్గా మనం జల్లెడ పట్టుకొని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యపిండిలోకి మనము లైట్గా వేయించుకున్న నువ్వులు ఖచ్చితంగా యాడ్ చేయాలండి. మనకు మెయిన్ ఫ్లేవర్ వచ్చేది నువ్వులతో. ఆ తర్వాత జీలకర్ర, కొంచెం వేయించుకున్న పల్లీలు, నానబెట్టుకున్న శనగపప్పు ఖచ్చితంగా వేసుకోవాలండి. నువ్వులు శనగపప్పు మ్యాండేటరీ, శనగపప్పు మాత్రం నానబెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి తరుక్కున్న కరివేపాకు, ఉల్లిపాయలు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. దాంట్లోకి పసుపు, సరిపడా కారం అండ్ సరిపడా ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకోండి. మొత్తం బియ్యపిండికి మన మసాలా మొత్తం కలిపేసిన తర్వాత దాంట్లో మొత్తం నీళ్ళు ఒకటేసారి పోసేయకుండా కొద్దిగా పోసుకుంటూ కలపాలి. ఇక్కడ చూడండి, మనకి చిన్న చిన్న ఉండలు ఎలా కడుతుందో పిండి ఇట్లా అవుతుంది అంటే మన పిండి బాగా ఉంది, మంచి కలుస్తుంది అని అర్థం. ఇక్కడ మన పిండి కన్సిస్టెన్సీ చూసుకోండి ఎలా ఉందో, మంచి సాఫ్ట్గా అవ్వాలి. మనకి బయట సర్వపిండిలు అమ్ముతారు, ఎట్లా మొత్తం డీప్ ఫ్రై చేసేసి నూనె పోసేసి అమ్ముతున్నారండి. ఇప్పుడు సర్వపిండి అంటేనే ఒక హెల్దీ స్నాక్, అట్లాంటిది మొత్తం నూనెలో డీప్ ఫ్రై చేసినట్టు చేసేసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? పిల్లలకు పెట్టినా అన్హెల్దీ. అందుకే మనకి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కడాయికి కొద్దిగా నూనె రాసుకొని దానికి పిండిని మంచిగా మెత్తగా పాముకోండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత మధ్యలో చిన్న చిన్న హోల్స్ చేసి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేయండి. ఒక రెండు చుక్కలు మట్టుకు వేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సర్వపిండి అన్నది మనకి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడకాలండి, హై ఫ్లేమ్లో వద్దు, ఎందుకంటే మాడిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని సైడ్లు తిప్పుకుంటూ కుక్ చేయాలి. ఒక్కసారి దాన్ని అట్లా లేపి చూడండి, కొంచెం ఎర్రగా అయిందంటే ఇంక అయిపోయినట్టే. ఆ తర్వాత చూడండి, అస్సలు ఆ సర్వపిండి వాసనకి ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత గట్టిగా అయ్యిందో. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంట్లో ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి అవుతుంది. చూసారా ఎంత బాగా విరిగిపోతుందో, ఎంత మంచి క్రంచ్ వచ్చిందో. ఇప్పుడు ఈ వానలకి, ఈ చల్ల వెదర్కి ఈ వేడి సర్వపిండి చేసుకొని తిన్నారంటే అదిరిపోతుందండి. అండ్ దీనికి సరైన కాంబినేషన్ ఏంటో తెలుసా? అల్లం చాయ్. ఇట్లాంటి అల్లం చాయ్ కప్పు నిండా పెట్టుకొని ఒక్క సర్వపిండి పెట్టుకొని తిన్నారంటే మీరు దాన్ని స్నాక్గా తిన్నా మీ డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి. నాకు తెలుసు మీకు తినాలనిపిస్తుంది ఇది చూశాక, అందుకే మీరు ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.